పోయిన ఆదివారం. బలవంతుడు ఎలాగుంటాడు? మొట్టమొదటిగా బలవంతుడు భరించేవాడిగా ఉంటాడు. ఎక్కడ అంటే సంఘంలో. రెండవదిగా బలవంతుడు ఎలా ఉంటాడంటే దురాత్మ ముందు ఎదిరించేవాడిగా ఉంటాడు. సాతాను యొక్క తంత్రములు ఎరిగిన వాడే దాన్ని ఎదిరించేవాడిగా సిద్ధంగా ఉంటాడు. ఆ సిద్ధంగా ఉండటానికి బలవంతుడు ఏం చేస్తాడంటే సర్వాంగ కవచమును ధరించుకుంటాడు. సర్వాంగ కవచంలో మొట్టమొదటి కవచం ఏమిటంటే సత్యమనే దట్టి. సత్యమనే దట్టి మనకున్నప్పుడు మనము సత్యాన్ని ఎరిగిన వారముగా ఉంటాం. సత్యం ఏమిటో మనం తెలుసుకున్న వారమే ప్రవర్తిస్తాం. సత్యం అంటే ఏమిటి? నీ వాక్యమే సత్యము అని చెప్పి, నీ వాక్య సారాంశమే సత్యము అని చెప్పి కీర్తనాకారుడు అంటాడు. వాక్యంలో ఏది ఉందో అదే సత్యం. దాన్ని నమ్ముతాడు. బలవంతుడు అనేవాడు ఎలా ఉంటాడంటే సత్యాన్ని నమ్ముతాడు. సత్యానికి వ్యతిరేకంగా ఎన్ని అబద్ధాలు చెప్పినా వాటి వైపుకి చెవిని తీసుకుని వెళ్ళడు, లేకపోతే మనసును వాటి వైపుకి తీసుకుని వెళ్ళడు. నేను చాలా విషయాలు చెప్పాను. మన జీవితంలో చాలా అబద్ధాలు వింటాము. ఇప్పటికీ కూడా వాటిని నిజం అనుకుంటాం. మనం వాటిని నిజం అనుకుంటాం. అవే నిజం అనుకుని అవి చేయకపోతే పరలోకానికి వెళ్ళం అనుకున్న సందర్భాలు కూడా మనకుంటాయి. చచ్చిపోయిన వాళ్ళు మరలా వస్తారని, లేకపోతే వాళ్ళు వాళ్తారని, ఇలాంటి విషయాలు చాలా విన్నాం. సోది చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడైతే వస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ నాకు తెలీదు, మా అమ్మగారు నాన్నగారు చెప్పేవారు. సోది చెప్పేవాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే పలానా వాళ్ళు రమ్మంటే వస్తారని, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో చెప్తారని, ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ అబద్ధాలే. ఒక మనిషి శరీరం దాటిపోయిన తర్వాత మరలా తిరిగి రాడు, దేవుని పర్మిషన్ ఉంటే తప్ప. అలా చనిపోయిన వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప దైవజనుడైనా సరే, చనిపోయిన తర్వాత అంతా దేవుని ఆధీనంలో ఉంటుంది. ఇలాంటి అబద్ధాలు మన చుట్టూ వింటాం. వింటున్నప్పుడు మనం కంగారు పడిపోతాం. అలా కంగారు పడిపోతున్నామంటే అర్థం ఏమిటంటే మనము సత్యం అనేది దట్టి పెట్టుకోలే. ఎవరేది చెప్పినా సరే మనం నమ్మేస్తూ ఉంటాం. ఎవరేది చెప్పినా సరే దాని ప్రకారమే మనం మాట్లాడుతూ ఉంటాం. సత్యం అనేది మనుషుల నోటి మాటలలో ఉండదు, వాక్యంలో సత్యం ఉంటుంది. హల్లెలూయా. ఇంతకుముందు మనం దేవుణ్ణి ఎరగనప్పుడు ఏది పడితే అది చేసాం, ఎలా పడితే అలాగా నడుచుకున్నాం. ఆ రాయి దేవుడు అంటే దానికి మ్రొక్కాం, ఈ మనిషి దేవుడు అంటే ఆయనకు మ్రొక్కాం, ఆ చెట్టులో దేవుడు ఉన్నాడంటే మనం మ్రొక్కాం. అది చెడ్డది ఇది చెడ్డది అని అంటే వాటిని మనం నమ్మాం. కానీ వాక్యంలోనికి వచ్చేటప్పటికి సత్యాన్ని ఎరిగిన వారిగా ఉండాలి. పెద్దలు ఈ మాట అంటూ ఉంటారు, నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది అని అంటారు. అంటే వాక్యంలో ఉన్న సత్యాన్ని అంగీకరించేటప్పుడు మనకు అది చాలా చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. ఎందుకంటే మనం నమ్మిన దానికి భిన్నంగా ఉంటుంది వాక్యం. కొన్నిసార్లు అది వ్యతిరేకంగా ఉంటుంది. ఒక ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదు అంటారు. ఎందుకు ఉండకూడదు? ఒకవేళ మీ ఇంట్లో 2 గదులు ఉన్నాయనుకోండి, తండ్రి ఈ గదిలో ఉండాలి, కొడుకు ఆ గదిలో ఉండాలి. కొడుకు ఇటు రాకూడదు, తండ్రి అటు వెళ్ళకూడదు. ఎన్ని అబద్ధాలు! వాటిని మనం నమ్ముతాం. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని హైందవ సిద్ధాంతాలను ఇప్పటికీ కూడా క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. సత్యం అనే దట్టి లేకపోతే, మా ఇల్లు కట్టేటప్పుడు వాస్తు లేదు అని చెప్పేసి మేస్త్రితో నేను అన్నాను, బైబిల్ ప్రకారం వాస్తు లేదు అని చెప్పేసి అని అన్నాడు. అంటే మరి 8 పాతికి
6 12 12 అని ఎందుకు ఎడతారు? గదులకి కొలతలు 25 ఎందుకు పెడతారు? 8 అంగుళాలు పెట్టవచ్చు కదా, 8 అడుగులు పెట్టవచ్చు కదా, 25 ఎందుకు పెడతారు అని అడిగాడు. నువ్వు ఎప్పుడైనా అమెరికా వెళ్ళావా అని అన్నాను. అమెరికా వెళ్ళావా అని. వెళ్ళలేదండి. ఎల్లోళ్ళు అడుగు, అక్కడ 8 25 ఎడతారా లేకపోతే 8 అడుగులు ఎడతారా అని. ఎందుకని ఆ మాట అన్నానంటే, వాస్తు అనేది మన దేశంలోనే ఉంటుంది. మీరు విదేశాలు వెళ్ళండి, అసలు ఎక్కడ కూడా వాస్తు అనేది వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, మనం లక్ష్మీదేవిని దేవతగా కొలుస్తామంటే మన భారతదేశంలో డబ్బు ఉండదు, కానీ ఆడెవడో అమెరికా వాడు డబ్బు సంపాదిస్తాడు. ఆంజనేయుడిని మనం కొలుస్తాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనం చాలాసార్లు ఆలోచించాం, అసలు ఆ ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది అని అంటే ఎన్ని విశ్లేషణ చేశాడు. కాబట్టి నేను ఎందుకని చెప్తున్నానంటే, మనం తెలుసుకోవాల్సిన సత్యము చాలా ఉంది. 100%లో 0.005 మాత్రమే మనకు తెలుసు సత్యం. ఇంకా సత్యం తెలియాల్సిన సత్యం ఇంకా చాలా ఉంది. తెలియడమే కాదు, ఆ సత్యాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. తెలియడం వేరు, అంగీకరించడం వేరు. ఎప్పుడైతే మనం ఆ సత్యాన్ని అంగీకరిస్తామో అప్పుడు సత్యం అనే దట్టిని మనం కట్టుకుంటాం. హల్లెలూయా. సత్యం అనే దట్టి మనకున్నదని అర్థం. అప్పుడు వరకు కూడా మనము ఆ అబద్ధాల్లోనే నడుస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా సరే సత్యం వినగానే మనం ఆచరించలేం. సత్యం వినగానే మనం ఆచరించలేం. ఎందుకనంటే మనం ఇంకా సత్యం అనే దట్టి కట్టుకోలేదు కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించేటప్పటికీ చాలా వ్యతిరేకతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దానిలో నుంచి మనం తప్పిపోతూ ఉంటాం. ముందు సత్యాన్ని మనం పూర్తిగా అంగీకరించాలి. అప్పటి వరకు కూడా దాన్ని మనం అనుసరించలేం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సత్యం అనే దట్టి మనం ఎప్పుడైతే కట్టుకోలేదో సాతాను తంత్రం చాలా ఈజీగా పనిచేస్తుంది. చాలా ఈజీగా మనం పడిపోతాం. చాలా ఈజీగా దేవునికి దూరం అయిపోతాం. చాలా ఈజీగా, చాలా తేలిగ్గా దురాత్మ మనల్ని పడేస్తూ ఉంటాడు. ఆ సత్యం అనే దట్టిని మనం ఎప్పుడు కట్టుకోవాలి అంటే, లోకంలో వచ్చే ఏదైనా సరే, మీరు ఏదైనా సరే నమ్మేటప్పుడు, ఏ విషయానైనా సరే మీరు నమ్మేటప్పుడు ఇది వాక్యానుసారమా అని ముందు ఆలోచించాల్సిన విషయం. ఆలోచించాలి. అలాగ ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళాల్సిన సందర్భం. హల్లెలూయా. అలాగ పోయిన వారం సత్యం అనే దట్టి గురించి మాట్లాడుకున్నాం. అంటే ఈ సత్యం అనే దట్టి లేనప్పుడు సాతాను ఎలా మోసం చేస్తాడంటే, అబద్ధాలు అనేకమైనవి మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా మనకు వినిపిస్తూ మనల్ని కృంగదీయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. మనల్ని పడగొట్టాలనే ఆలోచన చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా అబద్ధాలు అని మనం నమ్మాలి. అది ఎందుకని అబద్ధాలని మనం నమ్మాలంటే, మన హృదయంలో ఉన్న విశ్వాసమును బట్టి దాన్ని మనం జరిగించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాంట్లో సర్వాంగ కవచంలో రెండవ ఆయుధం లేకపోతే కవచం ఏంటి అని అంటే, నీతి అనే మైమరువు. నీతి అనే మైమరువు. మీరందరూ నీతిగా జీవిస్తున్నారా? ఖచ్చితంగా మనం చెప్పే సమాధానం అవును, నేను నీతిగానే జీవిస్తున్నాను. మీరు ఎప్పుడైనా అబద్ధాలు ఆడారా? ఆడలేదు. మనకు తెలిసినంతలో ఎప్పుడు ఆడలేదు. అంటే అబద్ధాలు అని అంటే చిన్న చిన్న అబద్ధాల గురించి కాదు. నేను కొన్నిసార్లు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కావాలని ఆడే అబద్ధాలు ఉంటాయి, మంచి కోసం ఆడే అబద్ధాలు కూడా ఉంటాయి. దాన్ని నిజం అంటే దాన్ని నిజం చేయాలని కాదు, దాన్ని నిజం దాచి ఆ తాత్కాలికంగా ఉపశమనం కలిగించడానికి కొన్నిసార్లు అలా చెప్తూ ఉంటాను. వాటి గురించి కాదు. నీతి అని అంటే మనము నీతిగా జీవిస్తున్నాం. నేను ఖచ్చితంగా నీతిగా జీవిస్తాను. నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎప్పుడు కూడా అన్యాయంగా డబ్బుని ఆశించలేదు, నేను ఎవరితో కూడా చెడ్డగా నేను ప్రవర్తించలేదు అని చెప్పేసి మనం చెప్తాం. కానీ
బైబిల్ ప్రకారము నీతి అంటే ఏమిటి? బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను. సాధారణంగా లోకంలో 3 రకాల నీతులు ఉంటాయి. ఎన్ని రకాలండి? 3 రకాల నీతులు ఉంటాయి. ఒకటి దేవుని నీతి, రెండవది దెయ్యపు నీతి. దెయ్యానికి నీతి ఉండదు, కానీ దాన్ని కూడా ఒక పక్క చేరుస్తారు. మూడోది మనుష్యుల నీతి. ఈ 3 నీతులు ఉంటాయి. మనము ఏ నీతిని మనం పాటిస్తామంటే మనుష్యులను మన యొక్క నీతిని మనం పాటిస్తాం. కొంతమంది దెయ్యపు నీతిని పాటిస్తారు. వాళ్ళని సైకోలు అంటారు. అంటే విపరీతంగా టార్చర్ పెట్టేవాళ్ళు, చాలా ఈజీగా హత్యలు చేసేవాళ్ళు, చాలా ఈజీగా దొంగతనాలు చేసేవాళ్ళు, చాలా ఈజీగా అక్రమాలు చేసేవాళ్ళు. వీళ్ళని దెయ్యపు నీతి నడిపిస్తుంది అనమాట. దెయ్యానికి ప్రత్యేకంగా నీతి ఉండదు, కానీ అవన్నీ కూడా తను మంచిది అనుకుంటుంది. మీరు స్టువర్ట్పురం అనే గ్రామం గురించి మీకు తెలిస్తే కనుక, అది అంతకుముందు అక్కడున్న వాళ్ళందరూ కూడా దొంగతనాలు ఎక్కువగా చేసేవాళ్ళు. దొంగతనం చేయటమే వాళ్ళ వృత్తి. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచేవాళ్ళంటే దొంగతనం ఎలా చేయాలో నేర్పించేవాళ్ళు. వాళ్ళకి అది నీతి. దెయ్యపు నీతి అంటే అది అనమాట. పాపము కూడా మంచిగా కనబడుతుంది, పాపాన్ని కూడా మంచిగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని దెయ్యపు నీతి అంటారు. దేవుని నీతి అంటే మీకు తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని నీతి ఎలాంటిది అంటే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు. దేవుని నీతి ఎలాంటిదంటే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు. అంటే ప్రేమని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఒకవేళ తప్పు చేస్తే శిక్షణ కూడా ఇస్తాడు. అన్నీ ఇవ్వటమే ఆయన యొక్క నీతి. ఏంటంటే అన్నీ ఇవ్వటమే. పొందుకోవడం అనేది ఆయనకి తెలీదు. దేవునికి పొందుకోవడం అనేది తెలీదు. మొత్తం అంతా కూడా ఆయన ద్వారానే నడుస్తుంది. మనుషుల నీతి అంటే ఏంటంటే మంచితనంగా ఉండటం, ఎవరిని మోసం చేయకుండా ఉండటం, మంచిగా సత్యంగా జీవించటం, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం, ఇచ్చిన మాట ప్రకారం జీవించటం, నలుగురిలో అల్లరి పాలు కాకుండా ఒక రకంగా అంటే పరువు ప్రతిష్టలు కలిగి జీవించటం మనుషుల నీతి. పరువు హత్యలు జరుగుతాయి, తెలుసు కదండి మీకు. పరువు హత్యలు. ఇప్పుడు ఒక పెద్ద కులం అమ్మాయి చిన్న కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుకోండి. వాళ్ళు పరువు పోయిందని ఏం చేస్తారంటే వాళ్ళ సొంత కూతుర్నే చంపేస్తారు. అలాంటి హత్యలు గతంలో చాలా పరువు హత్యలు అంటే పరువు పోయింది అని ఫీల్ అయ్యే విధానం. దాన్ని కూడా ఒక నీతి. మనుషుల నీతి అదే. మనము మంచిగా జీవించడానికి, మనం ఏర్పరచుకున్న సరిహద్దుల్లో జీవించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఈ 3 కాకుండా యేసుప్రభు వచ్చిన తర్వాత 4వ నీతిని ఆయన ప్రవేశపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ఒకసారి చదువుదాము. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని
దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. ఇంత పెద్ద వాక్యాన్ని ఎందుకని చదివించానంటే ఇందులో 3 నీతుల గురించి చెప్పాడు. ఇందులో దెయ్యపు నీతి ఉండదు. ఏంటిది? మొదటగా దేవుని నీతి, ఆ తర్వాత స్వనీతి, ఆ తర్వాత 3వది విశ్వాస మూలమగు నీతి. హల్లెలూయా. దేవుని నీతి, స్వనీతి, విశ్వాస మూలమగు నీతి. నేను ముందు దేవుని నీతి గురించి చెప్పాను. ఏం చెప్పాను? ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఆయనకి ఇవ్వడం తప్ప తిరిగి తీసుకోవడం తెలీదు. ఆయన ఆ సృష్టి ఆరంభించినది మొదలుకుని, శూన్యములో నుండి సృష్టి చేసినది మొదలుకు ఎప్పటి వరకు కూడా ఆయన అన్నీ ఇస్తూనే ఉన్నాడు, కానీ ఏది కూడా ఆయన తీసుకోలేదు. ఆయన ఇప్పటి వరకు కూడా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వనీతి అనే దాని గురించి చెప్పాను. ఇక్కడ స్వనీతి అంటే మనుషులకు ఉండే నీతి. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళెవరు? ఇశ్రాయేలులకు ఉన్న నీతిని స్వనీతి అని అన్నాడు ఇక్కడ పౌలు. మీరు ఉదాహరణకి యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటనంటే ఒక పరిసయ్యుడు ఒక సుంకరి మందిరానికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నేను వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా 10వ వంతు నీకు క్రమముగా చెల్లించుచున్నాను, ఈ ఖైదీల వల్లనైనను దొంగల వల్లనైనను వ్యభిచారుల వలన నేను ఉండక ఈ సొంకరి వల్లనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, కానీ స్వనీతి కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కానీ స్వనీతి కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి స్వనీతి కలిగిన ప్రార్థన అంటే? నేను ఎలా ఉన్నాను అని అంటే మంచిగా జీవిస్తున్నాను, నేను ఎలా ఉన్నాను అంటే నీతిగా జీవిస్తున్నాను, నేను ఎలా ఉన్నానంటే నీ వాక్యం ఏది చెబుతుందో అవన్నీ కూడా తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను అని చెప్పి తన గురించి తాను తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించాలి, అందులో తన గురించి తాను చెప్పుకున్నాడు, కానీ దేవుడు గురించి ఏమైనా చెప్పాడా? దేవుడు గురించి ఏమైనా పలికాడా? లేదు. సుంకరి ఎవరు ప్రార్థన చేస్తున్నాడంటే ఆకాశం వైపుకు చూడడానికి కూడా ఆయనకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించుము అని అంటాడు. హల్లెలూయా. పాపినైన నన్ను కరుణించుము. దాని అర్థం ఏంటి? మీకు నాకు సడన్గా నాకు ఈ విషయం గుర్తొచ్చింది, అందుకే చెప్తున్నాను. మా పాపకి మా క్యాథరిన్కి 4 సంవత్సరాల వయసు కాదు, 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే తగ్గట్లేదు. పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయించాను. మీరు ఇప్పటికిప్పుడే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అన్నారు పాస్టర్ గారు. డబ్బులు కూడా తెచ్చుకోలేదు. ప్రార్థన చేయించి వెళ్ళిపోదాం అనుకున్నాం, డబ్బులు కూడా తెచ్చుకోలేదు. అయితే గుడహాలంకలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 5,000 అడిగి మరి తర్వాత ఇచ్చేస్తామని చెప్పేసి ఏలూరు వెళ్ళి మా బస్ స్టాండ్ దగ్గర మైత్రి హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి నెంబర్ 101 నెంబర్ వచ్చింది. ఎన్నో నెంబరు? 101 నెంబర్. అప్పటికి వాళ్ళు 25వ నెంబరు 26వ నెంబరు చూస్తున్నారు. మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ వస్తే తోసేస్తున్నారు. నాకు తెలియదు ఎమర్జెన్సీ ఉంటుందని సంగతి తెలియదు. ఫస్ట్ టైం అండి హాస్పిటల్కి వెళ్ళడం, పిల్లల హాస్పిటల్కి వెళ్ళడం. అప్పుడు చాలా నా ఎమర్జెన్సీ ఉంటుందని నాకు తెలియదండి, ఇప్పుడు కట్టించుకుంటారా అని చెప్పేసి అంటే లేదు అన్నారు. మీరు ముందు ఫోన్ చేయాలి ఎమర్జెన్సీకి. ఎమర్జెన్సీ కూడా ముందు ఫోన్ చేస్తారండి, నాకు తెలియలేదు. అయితే ఇలాగ చాలాసేపు అడిగాను, ఈ అమ్మాయికి జ్వరం ఎక్కువైపోతుంది, కొంచెం బాధ. ఏమన్నానంటే, అమ్మ నీ కాలుకి దండం పెడతాను, దానికి జ్వరం ఎక్కువైపోతుంది, కొంచెం చూడరా అని చెప్పేసి. ఇలా అంటే మీరేంటండి గోల చేస్తున్నారు, కుదరదు ఇక్కడ, మీకు 101 నెంబర్ అప్పుడే రావాలండి. నేను దెబ్బలాడి వచ్చేసాను, బూతులు తిట్టేసి వచ్చేసాను. ఎప్పుడు నా నోటి నింట బూతులు రావు. ఆవిడకి పెళ్లి కాలేదు, నా బూతులు చచ్చిపోలేక ఆవిడ అలా తిట్టేసాను అనమాట. తిట్టేసి వెంటనే నా ఫ్రెండ్కి ఒకరికి ఫోన్ చేస్తే, మనకి ఫ్యాట్ వాయించడానికి వచ్చేసాడు పిల్లోడు, అలా నా ఫ్రెండ్ కదా అనిల్ కుమార్, ఆయనకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తే పలానా చోటుకి వెళ్తే బాగుంటుంది, మీకు త్వరగా చేసేస్తారంటే అక్కడికి వెళ్ళిన అరగంటలోనే వాళ్ళు చూశారు.
ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన వెంటనే జ్వరం తగ్గిపోయింది. నేను ఎందుకని విషయాన్ని చెప్పానంటే, ఆ అమ్మాయికి నేను బతిమలాడాను చూడు, దాని అర్థం ఏంటి? అమ్మ ఇప్పుడు మీరు తప్ప ఇప్పుడు నాకు దిక్కు ఎవరో లేరు అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఆ అమ్మాయిని? నాకు తెలియదు కదా ఎక్కడ తీసుకెళ్ళాలో. నువ్వు పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళిపోద్ది. బయట డాక్టర్ గారు కూడా కాదు అలాగ చెప్పింది, బయట ఉన్న ఆవిడ నర్స్ కంపౌండర్ ఆవిడ పంపించాలి లోపలికి. అంటే ఎందుకని విషయం చెప్తున్నానంటే, సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు అనే విషయాన్ని చెప్పాడు. స్వనీతి కలిగినోడు ఎలా ఉంటాడంటే, నా మంచితనమే నన్ను కాపాడుతుంది అని అనుకుంటాడు. కానీ విశ్వాస సంబంధమైన నీతి కలిగినోడు ఎలా ఉంటాడంటే, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నేనే పాటి వాడిని, నా మంచి ఏ పాటిది, నేను చేసిన మంచి కార్యాలు ఏ పాటివి, నేను చేసిన గొప్ప కార్యాలు ఏ పాటివి, అవన్నీ కూడా దేవుని కృప వల్ల నేను చేశాను తప్ప ఇప్పటికీ నేను బ్రతుకున్నానంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. అపోస్తులైన పౌలు అంటాడు, తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే, పూర్వము నేను హింసకుడును దోషకుడును సంఘమును హింసించే స్థితిలో నేనున్నాను, ఇప్పుడైతే దాన్ని తెలియక చేశాను, అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి దేవుడు నన్ను కనికరించాడు అని చెప్పి. హల్లెలూయా. రెండో పత్రికలో ఆయన ఏమంటాడు అని అంటే, పాపులలో ప్రధానుడైన నన్నే ఆయన కరుణించాడు అని చెప్పేసి అని అంటాడు. హల్లెలూయా. అప్పటికి ఆయన ఎలాంటి వాడు అంటే, ప్రపంచ సువార్తికుడు. ఆయన వాక్యము చెబితే కొన్ని వందల మంది, వేల మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. కొన్ని వేల అద్భుత కార్యాలు ఆయన ద్వారా జరిగాయి. ఆయన వస్త్రం మాత్రం ముట్టినా సరే అందరూ కూడా స్వస్థపరచబడ్డారు. ఆయన మాట చెబితే దెయ్యాలు వెళ్ళిపోయాయి. ఆయన పాట పాడితే జైలు గోడలు బద్దలైపోయాయి. ఖైదీలందరూ కూడా మారు మనసు పొందారు. అంత గొప్ప గొప్ప కార్యాలు చేసిన పౌలు ఏమన్నాడంటే, నేను పాపులలో ప్రధానుడను అంటున్నాడు. హల్లెలూయా. అంటే అంత ఎత్తుకు ఎదిగిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ కూడా దేవుడు నా ద్వారా చేయించాడు తప్ప చేసింది నేను కాదు, కేవలం ఆయన కృప వల్ల మాత్రమే నేనున్నాను అని చెప్పేసి అన్నాడు. విశ్వాస సంబంధమైన నీతి ఎలా ఉంటుందంటే, స్వనీతికిను విశ్వాస సంబంధమైన నీతికి చాలా తేడా ఉంటుంది. అదే మనం ఈ 10వ అధ్యాయంలో మనం చదువుకుంది అదే. విశ్వాసం మూలమగు నీతి ఏం చెబుతుంది? ఎవడు పరలోకానికి వెళ్తాడు? ఎవరైనా పరలోకానికి వెళ్ళారా? ఎవరైనా పరలోకానికి వెళ్ళి, యేసు ప్రభు రాకముందు ఎవరైనా పరలోకానికి వెళ్ళి వచ్చారా? ఎక్కడికి వెళ్ళి వచ్చారా? యేసు ప్రభు రాకముందు పరలోకానికి వెళ్ళి ఎవరైనా కిందకు వచ్చారా? ఎవ్వరు రాలా. ఎవ్వరు కూడా ఆయన్ని ఇక్కడికి తీసుకురాలా. యేసు ప్రభుని ఇక్కడికి, బాబు అయ్యా మీ అవసరం భూమి మీద ఉంది, భూమి మీద పాపం పెరిగిపోయింది, ఒక రక్షకుడు కావాలి, మీరు రండి అని చెప్పేసి ఎవరు యేసు ప్రభుని ఆహ్వానించలేదు. పాతాళంలోనికి వెళ్ళి మరి పైకి ఎవరైనా వచ్చారా? అంతకుముందు ఎవరైనా వచ్చారా? ఎవ్వరు రాలా. అంటే పాతాళం ఇలా ఉంటుందని చెప్పేసి ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా అంటే ఎవ్వరూ చెప్పలేదు. హల్లెలూయా. ఎవరు చెప్పారంటే యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎవరు పిలవకుండానే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన కృపను బట్టి. ఆయన కృప వలనే మనం బ్రతుకుతున్నాం ఈరోజు, ఆయన దయ వల్లనే ఈరోజు మనం బ్రతుకుతున్నాం అని ఎవరైతే నమ్ముతారో అదే విశ్వాస సంబంధమైన నీతి. హల్లెలూయా. అంటే ఈరోజు నేను బ్రతుకుతున్నది, ఈరోజు నేను కలిగి ఉన్నది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే. నా సొంత జ్ఞానము కాదు, నా సొంత నీతి కాదు. స్వనీతి అనేది ఎప్పుడూ కూడా మనల్ని మనం పొగుడుకుంటుంది. విశ్వాస సంబంధమైన నీతి ఎప్పుడూ కూడా దేవుణ్ణి పొగుడుతుంది. హల్లెలూయా. అదే విశ్వాస సంబంధమైన నీతి. నీతి అనే మైమరవు అంటే దాని అర్థం ఏంటంటే, నీ నీతి కాదు, నువ్వు మంచిగా జీవించావని కాదు. నేను ప్రతికూలంలో ఇలాగే నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా బాగా సీనియర్స్ అంటే వాళ్ళు సంఘం స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా నేను వాక్యం చెప్తున్నప్పుడు లేకపోతే ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఇలాగ వాక్యంలో కొన్ని విషయాలు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఎలా ఫీల్ అయ్యేవారంటే, ఇవన్నీ మాకు తెలుసులే అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు సంఘం స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని నేను గౌరవించేవాడిని. కారణం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు అని అంటే ఆ వ్యక్తి చాలా గొప్పోడు. వాడుకున్నాడు కాబట్టి, వాడుకోకపోతే అతను గొప్పోడు కాదు నా ఉద్దేశంలో.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు అతన్ని ప్రేమించి కృపచేత వారిని నిలబెట్టాడు కాబట్టి అతను చాలా గొప్పడు. అతని స్వభావం ఎలాంటిదైనా సరే, అతడు ఎలాంటి వాడైనా సరే, ఎలా జీవించినా సరే దేవుడు అతన్ని వాడుకున్నాడు అని అంటే అతను చాలా గొప్పడు అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. అలాగా అక్కడ జీవించిన విధానాలు ఉన్నాయి. ఒక ఆయన ఎప్పుడు కూడా చర్చికి మారడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఆదివారం చర్చికి కూడా రావట్లేదు. పాతకాల వ్యక్తి, చర్చికి కూడా రావట్లేదు. ఎందుకని రావట్లేదు అని తెలియాల్సి వస్తే వాళ్ళు చాలా అప్పులైపోయారు. అంటే చెరువులు చేసి నష్టాల్లోనికి వెళ్ళిపోయి వాళ్ళు చాలా అప్పులైపోయారు. అప్పులైపోవడం వల్ల నేను ఎలాగ మొహం ఎత్తుకోవాలి సంఘానికి వచ్చి, నేను ఎవరికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. ఇదిగో ఒకప్పుడు ఇతను బాగా నడిచాడు, దేవుడు గనక ఇతనితో ఉంటే ఇన్ని కష్టాలు ఇన్ని అప్పుల్లోనికి ఎందుకు వెళ్తాడు అని అందరూ అనుకుంటారు నా గురించి. కాబట్టి నేను ఎలాగ మొహం ఎత్తుకోవాలి అని చెప్పేసి ఆయన మానేశాడు అనే విషయం నాకు అర్థమైంది. నేను అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేంత గొప్పవాడిని నేను కాదు, చెప్పినా వాళ్ళు వింటారో లేదో అనే ఆలోచన ఉంది. కానీ ఒకసారి వాక్యంలో ఇలాగ చెప్పాను, ఏంటంటే నేను ఆరాధన నడిపిస్తూ ఉన్నప్పుడే, వాక్యం చెబుతూ ఉన్నప్పుడే నాకు నా భార్యకి మధ్యలో భయంకరమైన సమాధానం లేని పరిస్థితులు వచ్చాయి. ఒకసారి ఆవిడ ఏమందంటే, నేను రోజు ప్రార్థనకి వెళ్తానండి, చర్చికి రోజు ప్రార్థనకి వెళ్తాను. ఆవిడ ఏమందంటే, ప్రార్థనకి వెళ్తాము లేకపోతే ఒక్కొక్కసారి ఏమందంటే, నువ్వు సంపాదించినంతా కూడా మీ అమ్మనానికి ఇచ్చేస్తావు, అందుకే అలా అప్పుడు పిలుచుకుంటున్నాను కొత్తగా. వాళ్ళందరూ పిలుచుకుంటున్నప్పుడు చంద్రబాబు పరిపాలన ఎన్నికలకు ముందు ఆయన మహిళలకు 10,000 రూపాయలు ఇచ్చాడు. ఆ పసుపు ఇప్పుడు జగన్ రాకుండా ఆ తర్వాత జగన్ వచ్చాడు. ఆ 10,000 అమ్మకు వచ్చింది, దానికి 4,5,000 వేసుకుని వాళ్ళు పిలుచుకుంటున్నారు. అదే మీరు కొనిచ్చారని చెప్పేసి నా మీద. ఇంకేంటంటే చాలా మంది వాళ్ళకి సంబంధించిన బంధువులు అందరూ ఉండేవారు. వీడు చర్చికి వెళ్ళి వాకింగ్ చెప్తాడు, ఇంట్లో మట్టికి భార్యని కావాల్సినట్టుగా చూడటం అని ఇలాగా అనేక రకాలుగా చెప్పి ఇలాగా అంటే సంఘం అంటే ఇదంతా కూడా వినపడిందన్న. వాళ్ళు చెప్పేసి వదిలేసేవారు. ఈ మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మళ్ళీ అదే మాట్లాడుకో అదే ఎందుకంటే పక్కన కనబడుతుంటారు. ఇక్కడికి వచ్చి వాకింగ్ చెప్పినప్పుడు లేకపోతే ఆరాధన నడిపించినప్పుడు ఎదురుగా నేనే ఉంటాను కదా, అందుకనే నా గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాను. అవి నాకు వినిపించాయి. అప్పుడు నేనేం చేయాలి? నేను ఎలా మొహం ఎత్తుకోవాలండి? సంఘానికి వచ్చి వెళ్ళిపోవాలిగా. నేను వెళ్ళా. పాస్టర్ గారు నన్ను వద్దనంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటా అని నేను చెప్పాను సంఘంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారు, బాబు నీ వల్ల ఇలా చెడ్డ సాక్ష్యం వస్తుంది కాబట్టి నువ్వు మానే అని ఆయన నోటితో ఆయన చెప్పేదాకా కూడా ఇలాగ నేను నడిపిస్తానే ఉంటా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని చెప్తున్నానంటే, విశ్వాస సంబంధమైన నీతి ఎలా ఉంటుందంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుడిచ్చిన బాధ్యతను ఎప్పుడూ కూడా వదిలిపెట్టదు. నీతి అనే మైమరు అంటే అదే. నీతి అనే మైమరు, ఆ మైమరు అంటే బ్రెస్ట్ ప్లేట్ అంటే ఇక్కడ వేసుకునే రాగి ప్లేట్ అనమాట, కవచం, యుద్ధంలో వేసుకునే కవచం. నీతి అనేది ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలోనే ఉంటుంది. కాబట్టి ఆ హృదయానికి నీతి అనే మైమరువు కావాలి. ఏ నీతి కావాలి? విశ్వాస సంబంధమైన నీతి కావాలి. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన నీతి ఉంటేనే నువ్వు సాతాను యొక్క తంత్రానికి పడకుండా ఉంటావు. అది ఎలాగుంటుంది అనే విషయాలు కొన్ని తెలియజేస్తారు. వింటారా? కొంచెం ఎక్కువైనా ఇబ్బంది లేదు కదా? ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందా? సౌండ్ ఏమైనా క్లారిటీగా ఉందిగా? పర్లేదు కదా? సరే, ఒక విషయం చదువుకుందాం ఒకసారి. ఆది కాండము 16వ అధ్యాయం. అబ్రాహాము శారా ఇక్కడ కనిపిస్తారు మనకి. కొంచెం బాగానే మనం చదువుకుందాం. మొదటి వచనం నుంచి 16 మొదటి వచనం. అబ్రాము భార్య అయిన శారయి
అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినండి. ఎవరు మాట విన్నాడండి? ఎవరు మాట విన్నాడు? శారయి ఎవరు? అబ్రాము యొక్క భార్య. ఇప్పుడు దేవుడు అబ్రాముతో ఏం చెప్పాడు? దీనికి ముందు 15వ అధ్యాయంలోనే ఏమంటాడంటే, బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలను చూడు అని అంటాడు. చూసి అట్లా లెక్కపెట్టు అని అంటాడు. లెక్క పెట్టలేవు కదా, అలా చేస్తాను నీ సంతానం అంటాడు. కానీ అబ్రామ్ ఏం చేశాడు? ఇక్కడ అబ్రామ్ ఏం చేశాడు? శారయి మాట విన్నాడు. ఇప్పుడు అబ్రాము చేసింది కరెక్టా తప్ప? దేవుడు నువ్వు చేసింది తప్పు అని అన్నాడు అబ్రాముతో. మరి మీరెందుకు తప్పు అంటారు? కరెక్టే, ఆయన అన్నది కరెక్టే. మాకు అనిపించింది కాబట్టి మేము అన్నాం అని చెప్పేసి. చాలామంది ఎలాగే అంటారండి, అబ్రహాము చేసిన తప్పు వల్ల ఈ రోజున ఇస్మాయిల్ పుట్టారు అని చెప్పేసి, అంటే షాయిబులు పుట్టారని చెప్పేసి. ఆయనే కదండి, ఆయనే. గమనించాలి, అబ్రాము తప్పు చేశాడని బైబిల్లో దేవుడు ఎక్కడా రాయలేదు, ఆయన చెప్పలేదు. ఇప్పుడు దావీదు పాపం చేస్తే చెప్పాడా లేదా? లోతు పాపం చేస్తే చెప్పాడా లేదా? మోషే తప్పు చేస్తే చెప్పాడా లేదా? ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తప్పు చేసినప్పుడు ఆయన చెప్పాడు ఇది తప్పు అని, అన్నాడా లేదా? మరి అబ్రాము ఇక్కడ తప్పు చేస్తే అబ్రాము నువ్వు చేస్తే తప్పు అని చెప్పాలి కదా. ఆయన విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడనుకుంటారండి? మరి ఆయన స్వనీతిని కానీ లోకపు నీతిని కానీ పాటించలేదు. శారయి మాట ఎందుకు విన్నాడు అబ్రాము? ఎందుకనో తెలుసా? శారా గర్భము నిలబడాలి. ఒకవేళ తన మాట వినకపోతే తను వెళ్ళిపోయింది అనుకోండి. తను ఎక్కడున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడ? కనాన్లో ఒంటరిగా ఉన్నాడు. తన మాట వినాల్సిన పరిస్థితి. ఎందుకనంటే శారయి బలహీనురాలు విశ్వాసంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా? శారయి బలహీనురాలు విశ్వాసంలో. కాబట్టి ఆవిడ్ని బలపరచడానికి ఏం చేయాలంటే కొంతకాలం ఆవిడ మాట వినాలి. ఇక్కడ తప్పు చేసింది ఎవరంటే అబ్రాము కాదు, శారయి. శారయి తప్పు చేసింది. అబ్రాముకి విశ్వాసం ఉంది, శారయికి అవిశ్వాసం వచ్చింది. ఎందుకని? శారయి చేసింది కూడా తప్పు కాదు. కారణం ఏంటంటే దేవుడు నాకు పిల్లలు కనకుండా చేశాడు. దానికి అర్థం ఏంటంటే ఈ టైంకి, ఈ మాట అనే టైంకి శారయికి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో అబ్రాముని దేవుడు పిలిచాడు. ఏమండి, ఇక్కడికి వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే అబ్రాము వయసు 85 సంవత్సరాలు. ఇదే టైంలో హాగర్ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ గర్భం ధరిస్తుంది. సంవత్సరం తర్వాత ఇస్మాయిల్ పుడతాడు. ఇస్మాయిల్ పుట్టేటప్పటికి అబ్రాము వయసు 86 సంవత్సరాలు. అంటే ఈ సిచ్యువేషన్ జరిగేటప్పటికి ఆయనకి 85 సంవత్సరాలు, శారయికి 75 సంవత్సరాలు. ఇద్దరికి 10 సంవత్సరాల గ్యాప్. ఏమండి, 10 సంవత్సరాల గ్యాప్, 75 సంవత్సరాలు. అంటే 75 సంవత్సరాలు అంటే ఆవిడ ఎలాంటిది? యవనస్తురాలా? ముసలావిడ. స్త్రీ ధర్మం ఊడికిపోయింది ఆవిడికి. అర్థమైందా? స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇక స్త్రీ ధర్మం నిలిచిపోతే ఏమంటాం మనం? ఇక పిల్లలు పుట్టడానికి అవకాశం. ఆవిడ మనుష్య రీతిగా ఆలోచించింది కరెక్ట్గా. ఇప్పుడు ఆ స్టాండర్డ్లో ఆ శారయి ఉన్న పరిస్థితిలో మనం ఉన్నా సరే, ఇక దేవుడు మనకి పిల్లలు పుట్టలే, ఇక దేవుడు పిల్లలు పుట్టకుండా చేసేడవలే అని చెప్పేసి అంటాం. మనం కూడా అలాగే అంటాం. శారయి కూడా అదే అంది, దేవుడు నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు, ఎందుకంటే నా స్త్రీ ధర్మము ఉడికిపోయింది, కాబట్టి ఇక నాకు పిల్లలు పుట్టరు. ఇదిగో నా దాసి ఉంది హాగరు, ఆవిడతో పాటు నువ్వు వెళ్ళు. విశ్వాసంలో బలహీనరాలు శారయి, విశ్వాసంలో బలహీనరాలు. అందుకనే అబ్రాము కూడా బహుశా చెప్పాడేమో మనకు ఆ విషయాలు ఇక్కడ రాయలేదు, కానీ ఆవిడ వినలేదు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే చివరికి శారా మాట వినవలసి వచ్చింది. అంతకితం దేవుని మాట విన్నాడు, కానీ ఇక్కడ శారా మాట వినాలి. తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్మాయిలు ఇస్సాకును
ఏడిపిస్తున్నాడని చెప్పేసి శారా మళ్ళీ ఏమంటుందంటే, ఈ దాసి నా దగ్గర ఉండటానికి దానిని దాని కుమారుని వెళ్ళగొట్టమని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు ఏమంటే, నువ్వు శారా మాట వినాలి అని అంటాడు. విన్నావు అని కాదు, వినాలి అని అంటాడు. నువ్వు ఇప్పుడు శారా చెప్పిన మాట విను, ఎందుకనంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం, ఇస్సాకు వలనైనదే నీ సంతానం, ఇస్మాయిల్ వలన అయినది కదా నీ సంతానము కాదు. నువ్వు శారా మాట ఇప్పుడు వినాలి అని అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పిన దేవుడు అప్పుడు కూడా ఒకవేళ చెప్పాడేమో మనకు తెలీదు. ఎందుకని చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనము విశ్వాసపు నీతిని అనుసరిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ బలహీనమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి నేను భద్రాచలం వెళ్ళాను, మీకు గుర్తుందా? ఒక వారం నేను భద్రాచలం వెళ్ళాను. ఎందుకు వెళ్ళాలని మీకు తెలుసా? ఏమండి రమ్మన్నారు. అక్కడ కూడా ఒక సంఘాన్ని పాస్టర్ గారికి తీసుకోమని చెప్పేసి చెప్పారు. ఆయన చాలామందికి అడిగి చూశారు, చాలామందిని అక్కడ తీసుకెళ్ళి చూపించారు. అది అవ్వలేదు. అందాక నన్ను ఒకసారి వెళ్ళి రమ్మన్నారు. ఎందుకని వెళ్ళి రమ్మన్నారంటే ఒకవేళ అక్కడ క్లిక్ అయితే నన్ను పంపించడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా మీకు? అప్పుడు మీకు ఈ విషయం చెప్పలేదు, నన్ను పంపించడానికి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాలన్నీ తెలుసుకున్నాను, అదంతా అర్థమైన తర్వాత పాస్టర్ గారికి చెప్పాను, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానండి, కాకపోతే ఇంట్లో పరిస్థితి కొంచెం ఇబ్బంది. నేనేమన్నానంటే, వెళ్తాను, శనివారం పొద్దున్నే వెళ్ళిపోతాను, నైట్ కల్లా అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఆ నైట్ అక్కడ ఉండి ఆదివారం చూసుకుని ఆదివారం నైట్ కల్లా మరలా తిరిగి వచ్చేవచ్చండి. ఇలాగ నేను ఇక్కడి నుంచి వెళ్ళమంటే నేను వెళ్తానంటే ఆయన ఒప్పుకోలేదు. అక్కడ ఆయన వస్తే ఫ్యామిలీ అంతా వచ్చేయాలన్నారు, లేకపోతే వద్దు అని చెప్పేసి అని అంటే, ఆ విషయం ఇంట్లో చెప్తే మీకు తెలియందే కదా, ఆవిడ ఒప్పుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆవిడ ఒప్పుకోలేదు. కొంచెం చాలా అక్కడ కూడా చాలా ఘర్షణ జరిగింది. అప్పుడు ఏం చేయాలి? నేను భార్య గురించి మానేయాలి కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రాహాము చేసినదే. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, అవకాశం లేనప్పుడు అవకాశం ఉన్న దాని మీదకే దేవుడు కూడా వెళ్ళడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇక్కడ అబ్రాహాము చేసిన దాంట్లో తప్పేమీ లేదు. శారా మాట వినడంలో తప్పేమీ లేదు. ఆయన హాగరుతో వెళ్ళడంలో తప్పేమీ లేదు. మీరు గమనించాలి. ఆ తర్వాత వచనాలను కూడా చదువుదాం, 3వ వచనం నుంచి. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికిచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాళ్ళు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌకిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పాను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఇక్కడ మీరు గమనించాలి, శారా హాగరుని దాసిగా ఇచ్చిందా, భార్యగా ఇచ్చిందా? అబ్రాముకి దాసిగా ఇచ్చిందా, భార్యగా ఇచ్చిందా? చూడండి, ఇక్కడ రాశారు 3వ వచనం చివరిలో, తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చింది. భార్యగా ఉండడానికి ఇచ్చింది. అర్థమైందా? భార్యగా అంటే తన చేయాల్సిన పనంతా కూడా ఎవరు చేయాలి? ఇప్పుడు హాగరు చేయాలి అబ్రాహాంకి. అలాగ చేసినప్పుడు హాగరు గర్భవతి అయింది. చాలా కామన్గా జరిగే విషయం ఏంటంటే, ఈవిడ గర్భవతి అయింది కాబట్టి ఈవిడ గొప్పదానిలాగా ఆవిడ ఫీల్ అయిపోయింది. శారాని తక్కువగా చూడడం మొదలెట్టింది. అలా తక్కువగా నీచమైన దానిగా చూసినప్పుడు ఈ శారా ఏమనుకుందండి, ఎవరితో దెబ్బలాడుతుంది? హాగరుతో దెబ్బలాడుతలా. ఎవరితో దెబ్బలాడుతుంది? అబ్రాముతో దెబ్బలాడుతుంది. ఎందుకని అబ్రాముతో దెబ్బలాడుతుంది? అసలు నువ్వు వెళ్ళమన్నదే నువ్వు కదా, నువ్వెందుకని అబ్రాముతో దెబ్బలాడుతున్నావు అని చెప్పేసి అక్కడ అడిగేవాళ్ళు, మనలాగా అడిగేవాళ్ళు ఎవరు లేరు.
ఏమండి? అయితే ఆ విధంగా అడుగుతున్నప్పుడు అబ్రామ్ ఏమన్నాడంటే, ఇదిగో నీ దాసి నీ దగ్గర నీతోనే ఉంది, నువ్వు ఏది చేయాలనుకుంటే. ఇప్పుడు తనకు భారీగా ఇచ్చినప్పుడు 1 సంవత్సరం తనతో కాపురం చేశాడు కదా, తన మీద ప్రేమ లేదా అబ్రామ్కి? హాగరు మీద ప్రేమ లేదా అబ్రామ్కి? తను పట్టించుకోవాల్సిన అవసరం లేదా అబ్రామ్కి? మరి ఎందుకని తనకి ఇచ్చేశాడు? ఎందుకని ఇచ్చేశాడు? మరలా శారాయికి ఇచ్చేసాడు. శారా అబ్రామ్ని ఎందుకు అడిగిందంటే, నీకు భారీగా ఇచ్చేసాను, నేను తన మీద ఏది చేయడానికి నాకు ఇప్పుడు లేదు, నా ఉసురు నీకు తగిలిద్ది అని చెప్పేసి ఇలా అబ్రామ్తో దెబ్బలాడుతున్నప్పుడు, అప్పుడు అబ్రామ్ లేదు, ఇది నీ దాసి, నీకు ఇచ్చేస్తున్నాను, తీసేసుకో. తనకి గర్భం వచ్చింది కదా, తన గర్భంలో శిశువు ఉన్నాడు కదా, ఆ శిశువుకి తండ్రి ఎవరు అంటే అబ్రామే కదా. అబ్రాము మరలా ఎందుకని గర్భంతో ఉన్న ఆ స్త్రీని మరలా దాసిగా ఎందుకని అప్పచెప్పేశాడు? ఇక్కడ మెయిన్ ఎవరు ముఖ్యమో తెలుసా? శారయి. ఎందుకనంటే తను కల్దీల దేశంలో ఉన్నప్పుడు అప్పటికే 75 సంవత్సరాల పిల్లలు లేకపోయినా సరే తన భర్తతోనే ఉంది. తన భర్తతో ఉండి దేవుడు పిలిచాడని చెప్పేసి ఎటు వెళ్తున్నావో తెలియకుండా భర్తతో పాటే తిరిగింది, వచ్చేసింది. ఆ భర్త ఏ దేవుడిని అయితే మొక్కుతున్నాడో అదే దేవుణ్ణి శారా కూడా మొక్కుతుంది, శారా కూడా ఆరాధన చేస్తుంది, శారా కూడా విశ్వాసం కలిగి విశ్వాసంలో ఎదుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యం ఎవరు అని అంటే శారయి. హల్లెలూయా. హాగరు కాదు. మనకేమనిపిస్తుంది అంటే, మన శారీరకంగా చూసినప్పుడు మనకి ఆవిడ గర్భంతో ఉంది, ఆవిడ వదిలేసాడంటే ఈయన అని అనుకుంటాం మనం. విశ్వాసపు నీతి ఏం చెప్తుందో తెలుసా? దేవుడు దేనిని ప్రధానంగా చూపించమంటున్నాడో దానికే ప్రాధాన్యత చూపించాలి. హల్లెలూయా. దేవుడు దేనికి ప్రాధాన్యత చూపించమంటున్నాడో దానికే ప్రాధాన్యత చూపిస్తాడు ఒక విశ్వాసము కలిగిన వ్యక్తి. విశ్వాసపు నీతిని కలిగి ఉన్నాడు. నీతి అనే మైమరువు కలిగి ఉన్నవాడు ఎలాగుంటాడంటే, దేవుడు దేనికైతే ప్రాధాన్యతనిస్తున్నాడో దానికే ప్రాధాన్యతనిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. శారయి వల్ల నాకు పిల్లలు పుట్టలేదు, హాగరు వల్లనే కదా ఇప్పుడు నాకు ఒక కుమారుడు రాబోతున్నాడు, కాబట్టి హాగరుని నా భార్యగా ఉంచుకుంటాను, శారయిని ఇంట్లో నుంచి బయటికి పంపించేతానని అబ్రాము అనుకోలేదు. ఇది సాధారణంగా చూస్తున్నప్పుడు ఒక మనిషిలో తిరుగుతున్న వ్యక్తులుగా మనం చూస్తున్నప్పుడు అబ్రహాము చేస్తున్నది చాలా ఘోరం అనుకుంటాం. కాదు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఆయన తెలుసుకున్నాడు కాబట్టే దాని ప్రకారము ఆయన వెళుతున్నాడు. అలా వెళ్తున్న సందర్భంలో ఎన్ని పోరాటాలైనా సరే ఆయన భరిస్తున్నాడు. మనకు వచ్చిన శ్రమలనే అవకాశాలుగా తీసుకుని ఇంకా ఎత్తుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అంతేగాని అక్కడ ఆగిపోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసపు నీతి అనే మైమరం అంటే ఏంటంటే విశ్వాసపు నీతి. మనం దేవుని నీతిని అందుకోలేము, దేవుడు ఒక్కడే ఆ నీతిని పాటించగలడు. అలాగని మన మనుషుల నీతిలో ఉండడానికి వీల్లేదు. ఆ మనుషుల నీతిలో ఉంటే కనుక మనం నరకానికి వెళ్ళిపోతాం. కానీ మనం ఏ నీతిని కలిగి ఉండాలంటే విశ్వాసపు నీతిని కలిగి ఉండాలి. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా మనం ఓపికతో దానికోసం ఎదురు చూస్తూ మనం నిలబడి ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ విధమైన మైమరువును మనం అందరం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు మాటల చేత మనం అందరూ కూడా దీవింపబడుతుము గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా